బండి ఏంటి ఇలాగిపోయింది? ఒకసారి దిగు నాన్న. ఏమైంది నాన్న? ఏమో నాన్న. అరే నేను వెళ్ళి పెట్రోల్ పంపించుకొస్తానమ్మా. ఎడు కూర్చో, జాగ్రత్త, కూర్చో. సరే నాన్న. కూర్చో. ఏం నాన్న భయపడ్డావా? ఒంటరిగా వదిలేనని ఫీల్ అయ్యావా? లేదు నాన్న, మీరు వచ్చే వరకు అన్నీ చూస్తున్నా. మీరు వెళ్ళి తిరిగి వచ్చేలోపు 20 ఎడ్ల బండ్లు, 10 ట్రాక్టర్లు, 15 స్కూటర్లు వెళ్ళాయి. అందులో 3 హెల్మెట్ పెట్టుకోలేదు. చలమయ్యా, ఓ చలమయ్యా. నానా, నానా. ఏమయ్యా దగ్గర డబ్బులు తీసుకున్నాడు కదా 10,000, ఎప్పుడు ఇస్తావు? పోయిన వారం ఇచ్చానే కదా మీకు డబ్బులు. నాకేమి ఇవ్వలేదు, అందుకే వచ్చా. అదేంటండి అలా అంటారు? మా నాన్న నిజంగానే ఇచ్చేశారు. పిల్లాడి నీకేం తెలియదు, ఊరుకో. నేనే సాక్ష్యం. నా కళ్ళ ముందే ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నేను నాన్న వెళ్ళి ఇచ్చాం. ఇచ్చిన 10,000లో 14 500 కాగితాలు, 20 100 కాగితాలు, 20 50 కాగితాలు ఉన్నాయి. ఇచ్చినప్పుడు పంతులు గారు ఇంకా యాదగిరి గారు పక్కనే ఉన్నారు. కావాలంటే వాళ్ళని కూడా అడగండి. ఏమయ్యా ఆయన ఇచ్చేస్తారంటగా 10,000? ఆ పిల్లోడు అంత గుర్తుపెట్టుకుని చెప్తున్నాడు. అదే మర్చిపోయి ఉంటా, ఒకసారి చూసుకుంటా. ఏంటయ్యా మర్చిపోవడం ఏంటయ్యా? ఆయన మీద అనవసరంగా నిందేస్తున్నాం. పద పద పదరా. ఏమయ్యా పిల్లోడికి మంచి మేధాశక్తి ఉంది. ఏం చదువుతున్నాడు? 10వ తరగతి చదువుతున్నాడు. పెద్ద అయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదేదో కంప్యూటర్ కోర్స్ ఉంది కదా, దాంట్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. సరే అయితే మంచిది. పైనేమో సార్ సావగొడుతున్నాడు, ఈయనేమో ఇంకా రాలేదేంట్రా? అరే వచ్చారా సార్? సార్ ఇదే సార్ బిల్డింగు. హాయ్ సార్. డిటెక్టివ్ నారదా. డిఫెక్టివ్నా? డిటెక్టివ్. సార్ మీరు ఫస్ట్ డిఫెక్టివ్ అన్నారు కదా. అలర్ట్గా ఉన్నావు లేదో చెక్ చేశా. ఇంతకీ నీ పేరేంటి? బేకార్ సార్. నైస్ నేమ్ శేఖర్. ఎలా చెప్పారు సార్? మన దగ్గర యాక్టింగ్ వద్దే. మీ ఎస్ఐ ఎక్కడా? పైన ఉన్నారు సార్. ఇక్కడ ఉంది కదరా. ఓ వెయిట్. ఏం చూస్తున్నాడు? ఓరి సార్ సార్ ఎస్ఐ గారు ఇటున్నారు సార్.
హాయ్ హుసేన్. హాయ్, ఐఎమ్ డిటెక్టివ్ నారదా. కేసు గురించి డీటెయిల్స్ నేనే చూసేది. ఓకే, లెట్స్ గెట్ టు ద పాయింట్. అరౌండ్ 1:30కి స్టేషన్ నుంచి నాకు కాల్ వచ్చింది. మేము ఇక్కడికి వచ్చి ఫారెన్సిక్ వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నాక బాడీని పోస్ట్మార్టం పంపించాం. అండ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. దే ఆర్ ఆన్ ద వే. శేఖర్, సార్ ఆ ఫైల్ ఎటు తీసుకురా. వస్తున్నా సార్. సార్, కేస్ డీటెయిల్స్. ఇది సూసైడ్ అని మీరు ఎలా కన్క్లూడ్ చేశారు? ఏముంది సార్, ముసలోడికి మంద ఎక్కువ దూకేసి ఉంటాడు. నో, ఇట్స్ ఎ మర్డర్. వాట్? ఎలా చెప్పగలరు? ముందు చెప్పండి, మీరు ముందు వచ్చేటప్పుడు కిటికీ డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయా, ఓపెన్ చేసి ఉన్నాయా? క్లోజ్ చేసే ఉంది. అంటే కింద పన్నుడు పైకి వచ్చి మళ్ళీ డోర్స్ క్లోజ్ చేశాడంటారా? అంటే ఇంట్లో ఇంకోటి ఎవడో ఉన్నాడు. ఇందాక పైకి వస్తూ చూశాను, టేబుల్ మీద 2 కాఫీ కప్స్ ఉన్నాయి. అందులో ఒక దాంట్లోనే షుగర్ ఉన్నట్టు రిపోర్ట్స్లో ఉన్నాయి. అండ్ టేబుల్ మీద డయాబెటిక్స్ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. అంటే మన విక్టిమ్ షుగర్ పేషెంట్. అండ్ వస్తున్నప్పుడు కిచెన్లో వాకర్ కూడా చూశాను. తన లెగ్కి రీసెంట్గా సర్జరీ అయిందని రిపోర్ట్లో ఉంది. వాకర్ లేకుండా ఇంత దూరం వచ్చి వాడు దూకలేడు. సో ఎవరో వాడిని డ్రాగ్ చేసుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చి పైనుంచి కిందకి తోస్తాడు. అండ్ ఒక లెగ్ సర్జరీ అయిన పేషెంట్ ఇంత పైకి ఎక్కలేడు. ఖచ్చితంగా తను ఎవరో ఇక్కడ నుంచి కిందకి తోస్తాడు. సో ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. అంటే రెండో వ్యక్తి మర్డర్ అంటారా? యా, అయి ఉండొచ్చు. అండ్ మీకు ఇంకా ఏ డీటెయిల్స్ దొరికాయో చెప్తారా? అంటే ఇంకొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాం. పోస్ట్మార్టం రిపోర్ట్ రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. నాకు తెలిసి ఒక 2-3 డేస్లో వచ్చేస్తుంది. ఓకే సార్. సార్ సార్ అంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్? అంటే రెండో వ్యక్తి మర్డర్ చేసి ఉంటారా? మొత్తం డీటెయిల్స్ రాని క్లియర్గా చెప్తాను. అబ్బా, టైం ఎంత? టైం అయిపోయింది. CEO గారు వస్తున్నారు. పనులన్నీ ఎలా అవుతున్నాయో టెన్షన్గా ఉంది. ఏమయ్యా, సక్రమంగా కడుతున్నారా? అక్కడ కాన్ఫరెన్స్ రూమ్లో కట్టినాన్ని ఓడిపోయాయి. ఇది అయిపోయింది సార్, ఇది అయిపోయాక అది వచ్చి కట్టేస్తా. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, మీరేం చేస్తారో నాకు తెలియదు. పూలన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసుకోండి. కరెక్ట్గా CEO గారు వచ్చిన వెంటనే పూలన్నీ ఆయన మీద పడాలి. మీరు టెన్షన్ పడకండి సార్, ఇది అయిపోయాక వచ్చి కట్టేస్తా. అయ్యయ్యో, CEO మీద పడాల్సిన పూలు ఈయన మీద పడిపోయాయే. చూసుకోవాలి కదరా. అబ్బో, ఫస్ట్ డేనే గ్రాండ్ ఎంట్రీగా. మనతో మామూలుగా ఉండదు. అవును, కొత్తగా వచ్చిన ఇంటర్న్స్ అంతా ఎక్కడ వెయిట్ చేయాలి? ఆ లెఫ్ట్ సైడ్ కాన్ఫరెన్స్ రూమ్ లో. థ్యాంక్ యూ. హాయ్, దీపిక. ఓ, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, బ్లాక్ వేసుకున్నావేంటి? శారీ కట్టుకోవడమే ఎక్కువ, మనకు అలాంటి పట్టింపులు లేవు. హాయ్. వాటర్ అక్కడుంది. వీడేంటి కలిపేస్తున్నట్టున్నాడు? బ్రో, అది టీమ్ లీడ్ది. నీ ప్లేస్ ఇక్కడ.
హాయ్ ఐఎమ్ నారద. పవన్. Hello guys. A very good morning to everyone. Good morning. Good morning. Welcome to Infinitum Network Solutions. We are happy to see you all today at our second anniversary in our office. Hope you have a great session and great training here. As is the first day, we'll have a slight interactive session regarding next 45 days, okay? How people interact with each other, we'll see interpersonal skills of each other, and then we'll go ahead for training session, okay? Be active. Are you high? Yes. Yeah. దేంటి ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారు కానీ 7 మెంబర్సే ఉన్నారేంటి? ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ద డిలే. యా ప్లీజ్ టేక్ యూ సీట్. థ్యాంక్ యూ. Okay guys, let us meet at 8:30 AM from tomorrow morning. Make sure you attend all these sessions regularly. The certifications what you are doing now will be helpful for you to enhance in your career also. So make sure you are very much attentive in your sessions today. Could design, build and communicate and run through experiences by optimizing marketing programs in a complex world through new service models in this internship. So make sure you are very much attentive in this internship program for the all 45 days. Hope all of you are present here. Guys, please concentrate here. Guys, so you could choose your own track over here in this internship program, and the top 5 qualified people will be ready for the industry program end of this month. So you all guys must concentrate in these sessions regularly and make sure you have all the running notes available with your hand and be ready for the industry program. Okay guys? Okay. Wait. You may leave now. హలో ఏంటి బాబు ఫస్ట్ డే నిలవా? అది కాదు, సేమ్ కలర్ మ్యాచింగ్ అని చెప్దామని. అంటే తను చూడగానే కొట్టేసింది భయ్య లోపల. మరింకే వెళ్ళి పరిచయం చేసుకో. లవ్లో అంత ఈజీగా పడరు. పరిచయం చేసుకోవాలి, ఇంప్రెస్ చేయాలి. బొచ్చే టైం పట్టుద్ది. నేను అట్లా కాదులే, అందరూ పరిచయం చేసుకొని ఇంప్రెస్ చేస్తే నేను ఇంప్రెస్ చేసి పరిచయం చేసుకుంటా. అర్థం కాల. రేపు నీకే అర్థమవుతుంది కదా, పద. Good morning guys. Good morning sir. Good morning. How are you? Hope you are doing good. Yeah. Very good. Today we'll discuss about our training program, okay? Totally we'll have 45 days of training. Sir, 45 days. మీరు 8 రాశారు. Thank you. Thank you. And in that, sorry guys, sorry. We'll continue. I'll continue. In the module 1, we'll be discussing about our teams. ఒక్కొక్క టీంలో 3 మెంబర్స్ ఉంటారా 4 మెంబర్స్ ఉంటారా అనేది డిస్కస్ చేస్తాము. దాన్ని బట్టి డివైడ్ చేస్తాం, ఓకేనా? మనిద్దరం ఒక టీంలో ఉందాం. ఓకే. Sorry guys, sorry for the interrupt. We'll catch up later, okay? For today you can leave, sorry. నీకెన్నిసార్లు చెప్పాలి ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దని? ఇరిటేట్ చేయకు. ఏదో ఇంప్రెస్ చేస్తా అన్నావు. కంగారెందుకు, ఇప్పుడు చూస్తావుగా.
చదువుతుందా? ఏ చూడు, అక్కడ చూడరా. కాలానికి భయమేసి నేను దూరంగా ఉంచిందేమో. ఇప్పుడు వచ్చావుగా, ఇంకొదలను. ఇంకో ప్లాన్ ఉంది. కరోనా వచ్చి అందరి కొంపలు ముంచినట్టు నువ్వు నీ అందంతో నన్ను ముంచేసావే. #వేర్ హెల్మెట్ బీ మై సోల్మేట్. తినేంటి ఇక్కడ? హే, హాయ్. హాయ్. నేనండి, గుర్తుపట్టలేదా? మీ ఇంటర్న్. ఓ హాయ్. హాయ్. ఏమైంది? యాక్చువల్లీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తున్నాను. బైక్ పంక్చర్ అయిపోయింది. క్యాబ్ బుక్ చేస్తున్నాను, బుక్ సరే, అవ్వట్లేదు. నేను డ్రాప్ చేస్తారండి. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. పర్లేదండి, రేపు పొద్దున్న మాడ్యూల్ ఏదైనా డౌట్ ఉంటే మీరు హెల్ప్ చేస్తారు కదా. రండి, నేను డ్రాప్ చేస్తా. ఓకే, వెళ్దామా? హాయ్. హాయ్. ఇందులో కొంచెం డౌట్ ఉంది. ఓకే. Currently switched off. Please try later. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. The number you're calling is currently switched off. Please try later. హలో రేయ్, వచ్చేస్తున్నాను రా, పైకి వచ్చేస్తున్నాను. ఫోన్ పెట్టి. రాధలా ఉంది. రాధా, రాధా, రాధా. రాధా, చెప్పు. ఇది నీదే కదా? ఇది నీకెక్కడ దొరికింది? అంటే నిన్నెంత పిలిచినా నువ్వు పట్టించుకోలేదు. నేను నైట్ నువ్వు వెళ్తున్నప్పుడు బండిలోంచి కింద పడింది. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాధా, చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. అంటే ఇక్కడ కాదు, కొంచెం పర్సనల్గా. ఇప్పుడు వర్క్ ఉంది, తర్వాత కాఫీ షాప్లో కలుద్దామా? కాఫీ షాపా? నేను కాఫీ తాగను. ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా? హలో, కాఫీ షాప్లో కలుద్దామన్నాను, తాగుదాం అనలేదు. సరే, నేను వర్క్ చేసుకుని వచ్చేస్తా. ఓకేనా? బాయ్. బాయ్. రే మావా, పిల్ల కాఫీ షాప్కి రమ్మంది రోయ్.
వెయిట్ చేంజ్ చేశానా? లేదండి. యాక్చువల్లీ నా వర్క్ అయ్యేసరికి ఇదే టైం అయిపోయింది. పర్లేదండి, నేనొచ్చి జస్ట్ 10 minutes అయింది. ఓకే, ఏదైనా ఆర్డర్ చేశారా? ఓ లేదు. పర్లేదు, ఏదో మాట్లాడాలన్నారు. అది అవును, మీరు ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు? ఆ డీటెయిల్స్ మీకెందుకు? నేను జస్ట్ క్యాజువల్గా అడిగాను. ఓ, క్యాజువల్గా అడిగారా? మీరెక్కడ వర్క్ చేశారు? మీరు చెప్పలేనప్పుడు నేనెందుకు చెప్పాలి? మరేం మాట్లాడినప్పుడు ఎందుకు పిలిచారు? నాకేమైనా పని లేదనుకుంటున్నారా ఏంటి? ఎన్ని పనులున్నాయి ఇక్కడ, టైం వేస్ట్ అయిపోతుంది. సరే ఎందుకంత టెన్షన్ పడతారు? నేను జస్ట్ క్యాజువల్గా అడిగానండి రాధుగారు. సారీ, డిటెక్టివ్ రాధుగారు. డిటెక్టివ్ ఏంటి? అసలు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నావు? అమ్మా మహానటి, ఇంకాపుతావా? నటించి నీకు నీరసం రావట్లేదేమో కానీ నాకు వస్తుంది. నువ్వు డిటెక్టివ్ అని నాకు తెలుసు. సర్లే, ఇంతకీ నువ్వు ఎలా కనుక్కున్నావు? నిన్న నైట్ మాల్ నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు నీ గిఫ్ట్ ప్యాక్ కింద పడేసుకున్నావు. తిరిగిద్దామని చూసేలోపు మిస్ అయిపోయావు. సరే అని చెప్పి నేను రిటర్న్ వెళ్తున్నప్పుడు ఒక బిల్డింగ్ దగ్గర నీ బైక్ పార్క్ చేసుంది. సరే పైకొచ్చిద్దామని లోపలికొచ్చి చూస్తే సూపర్ మేడం, మీరు చాలా టాలెంటెడ్. మనం అనుకున్నట్టే నేను ఆఫీస్లో జాయిన్ అయ్యాను. నేను డిటెక్టివ్ అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడిప్పుడే వాడు నాకు క్లోజ్ అవుతున్నాడు. అప్పుడప్పుడు డౌట్స్ డిస్కస్ చేసుకోవడం, కలిసి కాఫీ తాగడం. మనం అనుకున్నట్టే మెల్లిమెల్లిగా వాడికి క్లోజ్ అవుతున్నాను. త్వరలోనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది. ఓకే మేడం, యాజ్ పర్ ప్లాన్ వెళ్ళిపోదాం. ఎస్. ఇప్పుడేంటి, ఈ విషయం అందరికి వెళ్ళి చెప్పేస్తావా? ఛే, నేనెందుకు చెప్తాను? నువ్వు డిటెక్టివ్ ఓకే, మరి నన్నెందుకు ఫాలో అయ్యావు? నీకు అవన్నీ అనవసరం. సరే, నువ్వు ఎవరిని ఫాలో అయితే నాకెందుకు గానీ నీకొక విషయం చెప్పాలి. నువ్వు డిటెక్టివ్ అయినా డైరెక్టర్ అయినా సరే, నేను లవ్ చేస్తున్నాను. ఆ విషయం నాకు నువ్వు లవ్ లెటర్స్ పెట్టినప్పుడే తెలుసు. తెలుసా? ఓ, డిటెక్టివ్ కదా, ఐ డిడ్ ఎ మిస్టేక్. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? అసలు మనకు కలిసే 1 వీక్ అయింది, అప్పుడే పెళ్ళేంటి? అయినా నాకు ఇలా రిలేషన్షిప్స్ సెట్ అవ్వవు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా ఒక డిటెక్టివ్నే పెళ్లి చేసుకుంటాను. అర్థమైందా? అండ్ మళ్ళీ ఈ టాపిక్ నా దగ్గర తేకు. ఆహా, డిటెక్టివ్నే పెళ్లి చేసుకుంటావా? సరే, డిటెక్టివ్ అయిపోదాం. నా రాధ కోసం డిటెక్టివ్ అవ్వలేనా? డిటెక్టివ్ నా రాధా. 100 50 100కు ₹1 తగ్గినా నేను నమ్మను. 50కు ₹1 పెరిగినా నేను కొన్ను. ఇదింత వాల్యుబుల్ డేటా అని తెలుసుకోవడానికి ఇలా మాట్లాడకూడదు. 100 కోట్లు ఫిక్స్. దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందిగా. 50 కోట్లు ఫిక్స్. తగ్గించేదే లేదు. ఆ డేటా ఎలాగో 2-3 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయ్యే ముందు రోజు కూడా ఈ డేటాని క్యాష్ చేసుకుంటా. నీతో అవ్వకపోతే చెప్పు, వేరే పార్టీని చూసుకుంటా. నో, ఆ డేటా నాకు కావాలి. ఈ డేటా లేకుండా వెళ్తే అశోక్ నన్ను బతకనియాడు. ఒకవేళ ఈ డేటా ఇవ్వకపోతే ఇదంతా పోలీసులకు చెప్పేసా. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడంట నా కొడుకు. కష్టపడి కొట్టుకొస్తే 50 కోట్లు అంటాడేంటి? ఇందులో ఉన్న డేటా గురించి తెలిసి కూడా సిల్లీగా మాట్లాడుతున్నాడు. ఇవేమన్నా షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ ఫిలిమ్సా?
పుష్ప RRR KGF 2. నానా నానా ఈ డబ్బులు 10,000 బ్యాంక్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాం కదా అప్పుడు అక్కడేమున్నాయ్యా? మనం ఇచ్చాం నాన్న. అదేంటమ్మా అట్లా మాట్లాడతావు? అప్పుడు ఇచ్చాం కదా వాళ్ళకి మనం. నానా మీకు తెలియదు, ఆ డబ్బు మనకు అవసరం. మీరు ఇదంతా మర్చిపోండి. తప్పురా, అలా చేయకూడదురా. నీవు తప్పు చేసి నన్ను తప్పుడాని చేస్తున్నావురా. ఏంటో వీడిట్లా తయారయ్యాడు. నానా ఆ డబ్బు మనది. అబ్బో ఏంట్రా మిడ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? అవును, నువ్వు కూడా వచ్చి ప్రిపేర్ అవ్వు. ఏంట్రా రాగానే రాధ కోసం రాగాలు తీస్తున్నావా? చిచ్చి రాధ కోసమా? నా రాధ కోసం రా. వచ్చి 10 రోజులు కూడా అవ్వలేదు, నా రాధ అంటున్నావు. అంత కాన్ఫిడెన్స్ ఏంట్రా నీకు? అమ్మాయిల గురించి మనకు తెలిసిందే కదరా. వాళ్ళకి అన్నీ తెలిసినా కూడా ఏం తెలియనట్టు నటిస్తారు. మరి మనం ఏం తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు నటిస్తాం. కానీ ఈ నటించే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంటుందిరా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఏంట్రా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని నేను నీకు చెప్పానా? నాది లవ్ ఎట్ 49th సైట్. అవన్నీ నీకు అనవసరం. కానీ ఇంతకీ రాధని చూసావా? ఏదో కోడ్ ఎర్రర్ వచ్చింది. ఉదయం నుంచి మేనేజర్ వేసుకుంటున్నాడు. అదేంట్రా, ఇక్కడ మేనేజర్లు ఇంటెన్షన్ కూడా వేసుకుంటారా? అయినా నీకు ముందే చెప్పాగా కొంచెం కాషియస్గా ఉండమని. వర్క్స్లో ఏమైనా డౌట్ ఉండే కార్తిక్ నడమన్నా కదా. అయినా ఎందుకు ఇలా రెక్లెస్గా బిహేవ్ చేసావు? ఇక్కడ ఎవ్వరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. సో ఇంకా ఆపు. సరే గాని మూర్తిమా ఎలా ఉన్నారు? నాన్నగారు చాలా బాగున్నారు. అమ్మ బాబోయ్, ఇంతకీ నువ్వు వచ్చిన పని ఎక్కడ దాకా వచ్చింది? డీటెయిల్స్ ఎవరు లీక్ చేస్తున్నారో తెలిసిందా? చెక్ చేశాను. నాకెందుకో కార్తిక్ మీద అనుమానంగా ఉంది. మన కంపెనీ టెండర్ డీటెయిల్స్ అతనే లీక్ చేస్తున్నాడేమో అని. కార్తిక్ చాలా సీనియర్ ఎంప్లాయే. నీకెందుకు అలా అనిపించింది? అతను చాలా అన్యూజువల్గా ఉన్నాడు. అండ్ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడల్లా తన బిహేవియర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మేబీ పర్సనల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు కదా. యా, అయి ఉండొచ్చు. ఎనీవే, నేను ప్రాపర్ ఎవిడెన్సెస్తోనే కన్క్లూడ్ చేస్తాను. ఫాస్ట్గా అట్లీస్ట్ నెక్స్ట్ టెండర్లో పైన డీటెయిల్స్ ఎవరు లీక్ చేస్తున్నారో తెలియాలి. ఏం వినిపించట్లేదే. ఓకే, మీరు టెన్షన్ పడకండి. ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. హాయ్, వెళ్తున్నాను. ఆఫీస్ సెట్ కదా. ఇదేంటి ఇలా చూస్తుంది? బాయ్. బై ద వే, ఎవ్వరికి అనుమానం రాకుండా చూసుకో, జాగ్రత్త. షూర్. రాధా, రాధా, మేనేజర్ ఏమైనా వేసుకున్నాడా? పర్లేదు చెప్పు, మనం వేసేద్దాం. మిమ్మల్ని వేయడానికి కార్తిక్ సార్ క్యాబిన్కి రమ్మంటున్నారు. కార్తిక్? అవును. సరే, తర్వాత చూసుకుందాం. మే కమిన్ సార్? యా, ప్లీజ్ కమ్ ఇన్. హౌ ఆర్ యూ? గుడ్ సార్. హ్యావ్ యూర్ సీట్. ఓ, చెప్పండి సార్. ఏంటి వీడియో?
ఇది నా దాకా వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే పైనున్న మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఈ పార్టీకి కంపెనీ నుంచి బయట ఉండేవాడివి. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకో. యూ మే లీవ్ నౌ. రేయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అసలు ఏంట్రా నువ్వు? అసలు ఏం అర్థం అవట్లేదు. నువ్వే లెటర్ పెట్టావు, నువ్వే రికార్డ్ చేయమన్నావు, నువ్వే కార్తీక్ పంపన్నావు, మళ్ళీ నువ్వే వెళ్ళి తిట్లు తిన్నావు. అసలు ఏంట్రా ఇది? నాకేం అర్థం అవట్లేదు. ఒక అమ్మాయిని పడేయాలంటే మనం ఎన్నైనా పడొచ్చురా. ముందు ముందు నీకే అర్థమవుతుందిలే, పద. ఎక్స్క్యూజ్ మీ కార్తీక్, ఐ హ్యావ్ వన్ డౌట్. 2 minutes Deepika, I'll be back. ఏమైంది దీపిక? ఏంటే ఈ కార్తీక్, ఎప్పుడు చూడు డౌట్ అడుగుదామన్నా దొరకడు, ఫోన్ రాగానే చిరాకు పడతాడు. ఇలా అయితే మన ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేయడం ఎలా? అలా ఏం లేదు, అడిగే విధానం బట్టి ఉంటుంది. నేను వెళ్ళి క్లియర్ చేసుకొని వస్తా చూడు. ఎక్స్క్యూజ్ మీ. యా ప్లీజ్ కమ్ ఇన్. హాయ్ కార్తీక్, యాక్చువల్లీ ఈ మాడ్యూల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? యా ప్లీజ్ కూర్చో. యా, ఇక్కడ స్టాటిస్టిక్స్ నాకు అర్థం అవ్వట్లేదు యాక్చువల్లీ. ఏ మాడ్యూల్ ఇది? ఏంటో ఇది. ఛా, ఎక్స్క్యూజ్ మీ. యా. స్వాతి, నేను 5 minutesలో వస్తాను. ఓకే. ఏంటో ఎప్పుడు క్వశ్చన్ అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు. అయ్యో, వాలెట్ మర్చిపోయాడే. బాస్, మనం వెతుకుతున్న వ్యక్తి ఎక్కడున్నాడో తెలిసిపోయింది. మంచి టైం చూస్తానే పట్టుకుంటాం. జాగ్రత్త. ఈ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అర్థం కావట్లేదు. ఈ కార్తీక్ ఏమో ఫోన్ ఫోన్ అని తిరుగుతూ ఉంటాడు. చూసావా, పర్స్ కూడా మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఏముంది, దారిలోనే కదా కార్తీక్ ఇల్లు, వెళ్ళేటప్పుడు ఇచ్చేయి. సరే. అన్నట్టు మర్చిపోయాను, ఈ పెన్ డ్రైవ్లో ఫైల్స్ కాపీ చేశాను, కార్తీక్ ఇచ్చేయవా? ఇచ్చేస్తా. ఓకే. వాచ్మెన్ పని పడలేదు. The number you're calling is currently switched off. స్వాతి, నీకేమైనా టచ్లోకి వచ్చిందా? నైట్ నుండి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నైట్ ఫ్లాట్కి కూడా రాలేదు. నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది. ఏమో, రోజు మీ ఇద్దరే కలిసి వచ్చేది, నీకే తెలియాలి. ఎవరు రానట్టుంది. హాయ్ బ్రో. హాయ్. హాయ్. ఇదేంటి, ఈ పాటికి నేను చూసి ఎగ్జైట్ అవ్వాలి కదా. హాయ్ దీపిక, ఏంటంత డల్గా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? స్వాతి కూడా రాలనట్టుంది, లీవ్ తీసుకుందా?
అదే నాకు అర్థం కావట్లేదు. నైట్ నుండి ఫ్లాట్కి రాలేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చాలా టెన్షన్గా ఉంది. సరేలే, ఫోన్ ప్రాబ్లం అయి ఉంటుంది, అందుకే కాల్ చేయలేదు. తనే తిరిగి నీకు కాల్ చేస్తుంది, వరి అవద్దాం, ఓకేనా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఎవరి కోసమైతే వచ్చావో నేను కూడా వాడి కోసం వచ్చాను. వాట్? నువ్వు ఫాలో చేస్తుంది నన్ను కాదని కార్తిక్ నన్ను నాకు ముందే తెలుసు. అండ్ నువ్వు అనుకున్నట్టు కార్తిక్కి టెండర్కి అసలు సంబంధం లేదు. ఇదంతా చేస్తుంది రాఘవేంద్ర. అది నీకెలా తెలుసు? అవన్నీ చెప్పేంత టైం లేదు, కానీ వాడి మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకో. అంతా బాగానే ఉంది, కానీ మధ్యలో స్వాతి ఎలా ఎంటర్ అయింది? స్వాతి ఇన్వాల్వ్ అవడానికి కారణం నేనే. నువ్వు నన్ను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి నీ ఫోకస్ మొత్తం నా మీదే ఉంది. నేను వేసే ప్రతి అడుగు మీద నీ చూపు ఉంది. అందుకే నీకు డౌట్ రాకుండా స్వాతిని కార్తీక్ వైపు టర్న్ చేశాను. పాపం ఈ విషయం తనకు కూడా తెలీదు, కానీ స్వాతికి ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అది కాదు రాదా, హలో బాస్, మీరు చెప్పింది కరెక్టే. ఆ అమ్మాయి అక్కడే ఉంది. మీరు వస్తే క్లోజ్ చేసేయచ్చు. ఆన్ ద వే. స్వాతి గురించి నువ్వేం భయపడకు, మార్నింగ్ కల్లా నీ ముందు ఉంటుంది. ఎక్కువసేపు ఇక్కడ ఉండకు, వాడు వచ్చే టైం అయింది. సేఫ్గా ఇంటికి వెళ్ళు. బాయ్. అసలు నేను డీల్ చేస్తున్న కేసు గురించి తనకెలా తెలుసు? కార్తిక్కి ఈ కేసుకి సంబంధం లేదని ఎలా కనుక్కున్నాడు? అసలు ఎవరు తను? హలో, డీటెయిల్స్ అన్ని చెక్ చేశారా? నౌ లెట్స్ గెట్ ఇన్ టు సమ్ యాక్షన్. డిటెక్టివ్ ఆన్ డ్యూటీ. డిస్టర్బ్ అవుతాడు. సైలెంట్గా ఉండు.
రే కార్తీక్, పొద్దున టీచర్ చెప్పిన లెక్క నాకు అస్సలు అర్థం కాలేదురా, కొంచెం చెప్పొచ్చు కదరా. టీచర్ చెప్పినప్పుడు బుర్ర పెడితే అర్థమవుద్ది. సర్లేరా, నీ అంత బుర్ర లేదులే గాని. అవును, మన ఊర్లో డబ్బులు లెక్క బాగా చెప్పావంట కదరా, అందరు నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నా సంగతి వదిలే గాని సాయంత్రం ఆటకు వస్తున్నావు కదా? వస్తున్నాను రా, సీనిగాడు ఇంటెనికేగా. అక్కడే. సరేరా, నేను బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా. సరేరా, తొందరగా రా. సరేరా. రే, ఆ సీనిగాడి బ్యాట్ నీ దగ్గర ఉందిరా? నా దగ్గరే ఉందిరా, వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తానులే. సరేరా. బాయ్రా కార్తీక్. బాయ్రా నారదా. రాక్షసుల రాజైన రావణుడికే 10 తలలుంటే ఆ రాక్షస సంహారం చేసే నాకెన్ని అవతారాలుంటాయి? రే కార్తీక్, కార్తీక్, రే మీ నాన్న. మా నాన్న? రే కార్తీక్, హలో హలో సార్, మనం సేవ్ చేసుకున్న డేటా ఆ సీనిగాడు ఎత్తుకెళ్ళిపోయాడు సార్. సార్ 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 నువ్వు డిటెక్టివ్ అని నాకు ఎందుకు చెప్పలేదు? డిటెక్టివ్ అని అందరికీ చెప్పుకొని తిరుగుతావా? నువ్వు డిటెక్టివ్ అని చెప్పలేదు కదా, నేనే కనుక్కున్నాను. స్వాతి, అసలు అక్కడ ఏం జరిగింది? అసలు నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలీదు. నన్ను వదిలే ప్లీజ్, నాకు నిజంగా తెలీదు. నీకేం తెలియకుండా ఆ పెన్ డ్రైవ్ నా వాలెట్లోకి ఎలా వచ్చింది? అది రాధా ఇమ్మనింది, అందులో ఏవో ఫైల్స్ ఉన్నాయని చెప్పింది. నాకు నిజంగా తెలీదు. రాధా? రాదిమ్మందా? ఎందుకు? నాకు నిజంగా తెలీదు. నాకు తెలీదు. స్వాతి, స్వాతి, స్వాతి గెట్ అప్. స్వాతి వినిపిస్తుందా? అది జరిగింది. అయినా నేను అక్కడున్నానని నీకెలా తెలుసు? అది తెలియాలంటే ముందు నేను ఆఫీస్కి ఎందుకు వచ్చానో మీకు తెలియాలి. ఏం జరిగింది? మా సీనయ్య కనిపించట్లేదు బాబు, 2 రోజులు అయింది. చాలా టెన్షన్గా ఉంది. ఎంత వెతికినా కనిపించట్లేదు బాబు. ఫోన్ కూడా కలవట్లేదు. పోలీసుల దగ్గరికి వెళ్దామంటే భయం వేసింది. మీరంటే ఎలాగో తెలుసు కాబట్టి మీరు కనిపెడతారని వచ్చాం. ఎన్ని రోజులైంది బాబాయ్? 2 రోజులు అయింది. మేము ఎంక్వైరీ చేస్తే కార్తీక్ దగ్గరున్నా అని తెలిసింది. కానీ కార్తీక్ని అడిగితే అసలు రాలేదన్నాడు. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే బాబాయ్, నేను చూసుకుంటాను. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఏమైనా తెలిస్తే వెంటనే ఫోన్ చేసి చెప్తాను. ఉద్యోగం చేసుకోవాలని చెప్పి హైదరాబాద్ కూడా వచ్చాడు. 2 నెలలు అవుతుంది. ఏదో కారు కొన్నా అని ఫోటో కూడా పెట్టాడు. సీను జాబ్ కోసం సిటీ వచ్చి 2 మంత్స్లోనే కారు కొన్నాడు. అంత సంపాదించేలా ఏం చేస్తున్నాడు? కార్తిక్తోనే ఉంటున్నాడు కాబట్టి తనకేమైనా తెలిసుండే అవకాశం ఉందా? ఇలా వాడు చేసే ప్రతి పని అబ్జర్వ్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే వాడికి ఆ హౌస్తో పాటు ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఫ్రీక్వెంట్గా నైట్స్ ఆ ఫామ్ హౌస్కి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడైతే స్వాతి పరచడానికి వెళ్ళి మిస్ అయిందో
అప్పుడే నాకు వాడి మీద డౌట్ వచ్చింది. వెంటనే అసిస్టెంట్కి కాల్ చేసి ఫామ్ హౌస్కి వెళ్ళి చెక్ చేయమన్నాను. వాళ్ళు కన్ఫర్మ్ చేశారు స్వాతి అక్కడే ఉందని. ఇంతకీ నీ ఫ్రెండ్ అండ్ కార్తిక్ కలిసి ఏం చేశారు? పైరసీ. కొత్తగా రిలీజ్ అయ్యే పెద్ద పెద్ద మూవీసే వాళ్ళ టార్గెట్. వాట్? ఎస్. వాడి డెస్క్ కింద పెట్టిన మైక్రోఫోన్ ద్వారా వాడి కాన్వర్జేషన్ విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఒక పైరసీ గ్యాంగ్తో వర్క్ చేస్తున్నారు. కానీ సీను ఆ డేటా తీసుకొని ఎస్కేప్ అవ్వడం వల్ల కార్తిక్కి ప్రెషర్ పెరిగింది. బట్ నన్నెందుకు కిడ్నాప్ చేశారు? నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు కదా. నేను వాడి టేబుల్ కింద పెట్టిన చిప్ వాడికి దొరికింది. అండ్ ఫ్రీక్వెంట్గా వాడి డెస్క్ వెళ్ళేది నువ్వే కాబట్టి నీ మీద అనుమానం వచ్చి కిడ్నాప్ చేసి ఉండొచ్చు. స్వాతి కిడ్నాప్ తర్వాత నాకెందుకో వాడు ఇంకేదో దాస్తున్నాడు అనిపించింది. లేదా నేను వాడి విషయంలో రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నానా? ఖచ్చితంగా వాడి పైరసీ దానికన్నా పెద్దదేదో చేస్తున్నాడు. ఇంకా చేయను. అరే అరే డోర్ క్లోజ్. బాస్ మీరేంటి ఇక్కడ? వీడిక్కడున్నాడని తెలిసి వచ్చాం. ఎవ్వరికి తెలియకుండా బ్యాక్ ఎండ్లో ఉంటూ మీకు లక్షల లక్షల జీతాలు ఇచ్చి మేపుతుంటే ఒక్కడిని పట్టుకోలేకపోయారు. చూడండి ఇంకా షాక్లోనే ఉన్నాడు. హాయ్ రా. రారా. నువ్వేంట్రా రాత్రి వస్తా అన్నావు? నైట్ ఒక పని తగిలిందిరా. నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు? ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం మాడదాం. అవునా, ఓకేరా. త్వరగా వచ్చాయి. బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంది, చేసేయి. ఓకేరా. బాయ్. ఎరా ఇక్కడున్నావు? ఏం చేస్తున్నావు పొద్దునుంచి? ఏముందిరా, అన్ని కంపెనీస్కి అప్లై చేస్తూ కూర్చున్నా. ఇందాకే ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యాను, మెయిల్ వచ్చింది. శాలరీ ఎంతో? 15,000 రా. వీళ్ళు వచ్చే 10,000కి 15,000కి ఎలా పని చేస్తాంరా? ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోరా, అప్పుడు ఇందులో దిగు మొత్తం. అదే ట్రై చేస్తున్నారా నేను కూడా. ముందు ఆ గడ్డంది, తర్వాత వచ్చిద్ది. పద. సరే సరే. అరే కార్తిక్, జాక్పాట్ కొట్టేశారా? పైరసీ గ్యాంగ్లో జాబ్ వచ్చింది. శాలరీ ఎంతో తెలుసా? 60,000. అది రిస్క్ కదరా. ఓకేరా, నేను చూసుకుంటా. పైరసీ లీక్ అంతా నేనే చేస్తున్నాను తెలియక నాకే ఫోన్ చేసి చెప్పాడు. అరే మామా, లైఫ్ సెట్ అయిపోయిందిరా. నేను చెప్పేది కరెక్ట్గా విను. 100 కోట్లు. నువ్వు నాతో వచ్చాయి, నేను చూసుకుంటా. మేమే పెద్ద పెద్ద సినిమాలు దొబ్బుకొచ్చి లీక్ చేస్తుంటే నువ్వు మా దగ్గరే దొబ్బుకెళ్తావా? అదంతా ఓకే గానీ మన మీద డౌట్ వస్తే స్వాతిని ఎలా వదిలేశాడు? స్వాతిని వదిలేశాడా లేదా ట్రాప్ చేశాడా? ఒకసారి చెయ్యివు. అంటే మనం ఇక్కడ ఉన్నామని వాడికి తెలుసు. తెలుసు. వాడి ఇక్కడికి వచ్చేలోపే మన స్వాతిని తీసుకొని వెళ్ళిపోవాలి. వాడిక్కడికి రావాలంటే ముందు అక్కడి నుంచి కదలాలిగా. వాట్? యారా ఏం చేద్దామంటారు? ఇన్ని చంపేద్దాం బాస్. విన్నావా? చంపేమంటున్నారు. చంపేనా? యు ఆర్ ఫినిష్డ్. రారా. హలో. రాజమౌళి గారా? మన పర్ఫార్మర్ ఇక్కడే ఉన్నాడు సార్. లీడ్ రోల్ ఇచ్చేయచ్చు. వాడి డేట్స్ కనుక్కొని చెప్తాను సార్. ఓకే సార్. ఏం యాక్టింగ్ చేసావురా? ఒక పైరసీ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్లో నటిస్తే కనిపెట్టలేను అనుకున్నావా? డిటెక్టివ్రా ఇక్కడ. పాపం వీడు ఇంకా షాక్లోనే ఉన్నారుదా. సరేరా, నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. నువ్వు ఎలా దొరికిపోయావో చెప్పేమంటావా?
చెప్పమంటావా? చెప్పరా. రే మావయ్య సూసైడ్ అటెంప్ట్ చేశాడ్రా. మావయ్య ఏమైందిరా? రే మావయ్య ప్రొడ్యూస్ చేసిన మూవీని ఎవరో లీక్ చేశారా. ఫైనాన్షియర్స్ నుంచి ఒకటే ప్రెషర్, అది తట్టుకోలేక మావయ్య సూసైడ్ అటెంప్ట్ చేశాడ్రా. వాళ్ళకి 10 crores ఇచ్చినా కూడా ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారా. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. సరేరా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇది ఎవరి వల్ల లీక్ అయిందో నేను చూసుకుంటాను. రేయ్, నాకు ఒక హెల్ప్ చేయరా. మావయ్య లాస్ట్ ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ నాకు వెంటనే వాట్సాప్ చేయి. ఓకేరా. ఓకేరా, ఆ గ్యాంగ్లో జాయిన్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయాలి, అంతేగా? ఓకే, నువ్వు చెప్పింది కరెక్టేరా. ఆ గ్యాంగ్కి ఎవరు హెడ్ ఉన్నాడు, కానీ వాడు ఎవడనేది ఇంకా తెలియలేదు. అండ్ ఇంకొకటి, అక్కడున్న సిస్టమ్స్ అన్నీ ఒకే పాస్వర్డ్తో ఆపరేట్ అవుతున్నాయి. ఆ పాస్వర్డ్ చూస్తే ఎక్కడో చూసినట్టుంది కానీ స్ట్రైక్ అవ్వట్లా. ఏంటా పాస్వర్డ్? ఒకసారి ఫోన్ ఇటువు. కిత్రాకా? రే, ఏంట్రా ఇది? గమనించు, నీకే అర్థం అవుద్ది. కార్తీక్, రివర్స్లో రాసావు అంతేగా? కార్తిక్, ఆ ఓని నువ్వు రివర్స్ చేసి చూస్తే కిత్రాక్ అని ఉంటుంది. అంటే ద మాస్టర్ ఆఫ్ హిస్ ఓన్ డెస్టినీ. అంటే మన కార్తీక్ సంబంధం ఉందంటావా? కార్తిక్కి దీనికి సంబంధం ఉందో లేదో నేను చెప్పలేను, కానీ నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే నాకు ఏ ఒక్క క్లూ కూడా వదలాలనిపించట్లేదు. ఎనీవే, నేను క్లూస్ అని ఫైండ్ అవుట్ చేస్తాను. నేను చెప్పింది మాత్రం నువ్వు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయి. యా, డన్. నువ్వు అడిగినట్టే ఆ డేటా నీకు ఇచ్చేసారా? గుడ్. మూవీ లీక్ అయితే ఆపగలిగాం, కానీ దీని వెనకాల ఎవడున్నాడో కనుక్కోవాలి. మరి ఆ కార్తిక్ గురించి ఏమైనా క్లూ దొరికిందా? దానికోసం నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. జాగ్రత్త. ఓకేరా. ఒక్క నిమిషం నారదా. ఇన్నాళ్ళు మనం ఫ్రెండ్స్ అని చెప్పి ఒకే ఊర్లో చదువుకున్నామని ఎక్కువ లీనియన్స్ తీసుకోకు. ఇది కనుక హయ్యర్ అథారిటీ దగ్గరికి వెళ్ళుంటే నిన్ను కాపాడేవాడు ఎవడు లేడు. యు నో రైట్, బుల్లియింగ్ ఈజ్ అన్ అఫెన్స్. వెళ్ళొచ్చు. అలా ఆఫీస్లో నేను అబ్జర్వ్ చేశాక, నీ ఫోన్ కాన్వర్జేషన్స్ విన్న తర్వాత నీకు ఈ పైరసీ గ్యాంగ్కి సంబంధం ఉందని నాకు అర్థమైంది. కానీ నువ్వే వాళ్ళ గ్యాంగ్ లీడర్ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. వి డిడ్ ఏ మిస్టేక్. నీ నుండి ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ సీనుగా నీ మీదకి వదిలా. నువ్వు వాడిని వాడి నిజం తెలుసుకున్నావు. నేను వాడిలాంటి వాళ్ళని వాడుతూ డబ్బులు సంపాదిస్తున్నా. అయినా నీకేం తెలుసురా డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడ్డాను. చిన్నప్పుడు మన ఊర్లో పండగలకి పబ్బాలకి అందరింట్లో పాయసాలు, మా ఇంట్లో పచ్చళ్ళు. చిన్నపిల్లలందరూ కొత్త బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటే నేను మాత్రం చినిగిపోయినవి కుట్టుకుని వేసుకునేవాడిని. పైకి ఎవ్వరికి తెలియకపోయినా లోపల కుమిలిపోయేవాడిని. కసి, మనుషుల మీద కసి, డబ్బు మీద కసి. అందుకే దొరికిన ప్రతి పని చేశా. ప్రతి పనిలో డబ్బునే చూసా. అప్పుడు వచ్చింది పైరసీ ఐడియా. టెక్నాలజీ పెరిగే కొద్దీ టెక్నికల్గా నా ఐడియాస్ని కూడా మార్చుకుంటూ వచ్చా. సినిమాలు కొట్టేయడం, వాటిని ప్రొడక్షన్ హౌస్కి పంపడం, బెదిరించడం, డబ్బులు కొంచడం. ఐడియా నాది, ఇంప్లిమెంటేషన్ నాది. కానీ
ఇరుక్కునే వాళ్ళు మాత్రం వాళ్ళు. ఇక్కడ ఎవడి లాభం వాడిది, ఎవడి ప్రయోజనం వాడిది. వచ్చపోసే దగ్గర నుంచి యూఎస్ పోయేంత వరకు ప్రతిదీ డబ్బే. దేని రేటు దాందే. ప్రపంచంలో ఎవడు పతిత్తి కాదురా, ప్రతి ఒక్కడు గింజగాడే. నీ బాధ నాకు అర్థమైందిరా. కానీ ఇలా పైరసీ చేసి లేదా లీక్ చేసి ప్రొడక్షన్ హౌస్ని బెదిరించడం చాలా తప్పురా. ఒక సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుందో తెలుసారా నీకు? ఎన్నో వందల మంది ఎన్నో నెలలు కష్టపడితే వచ్చే ఫలితమే సినిమా. వాళ్ళ శ్రమ, ఓపిక, ప్యాషన్, బుర్ర బద్దలు కొట్టుకుని కథలు రాసే రచయితలు, ఆ కథని విజన్ చేసి ప్రొడ్యూసర్లు ఒప్పించే డైరెక్టర్లు, ఆ ప్రాజెక్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని వెనకాడని ప్రొడ్యూసర్లు, కాళ్ళు విరిగినా, చేతులు విరిగినా, జ్వరం వచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా మనకి డైలాగులు చెప్పి డ్యాన్సులు చేసి ఆడియన్స్ అందరినీ మెప్పించే హీరోలు, వాళ్ళతో పాటు హీరోతో సమానంగా నటించే హీరోయిన్లు, వాళ్ళని సపోర్ట్ చేసే విలన్లు, కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, మ్యూజిక్తో మైమనిపించే మ్యూజిక్ డైరెక్టర్లు, ఫైట్ చేయాలంటే కావాల్సిన ఫైట్ మాస్టర్లు, హీరోలను డ్యాన్స్ చేయాలంటే కావాల్సిన డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు. ఇంతే కాకుండా సెట్లో ఎవ్వరికి ఇబ్బంది రాకుండా చూసుకునే సెట్ బాయ్స్, లైట్ మెన్, వీళ్ళందరికీ టైంకి కాఫీలు, టిఫిన్లు అందించేలా చూసుకునే ప్రొడక్షన్ టీం. అబ్బో, ఇలా ఎన్నో వందల మంది 24 క్రాఫ్ట్ల మీద రేయి పగలు, తిండి తిప్పలు, నీరు, నిద్రాహారాలు అన్నీ మర్చిపోయి ఇది మన ప్రాజెక్ట్, మనది అని ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేసేదే సినిమా. అలాంటి సినిమాని పైరసీ చేయడం వల్ల లేదా లీక్ చేయడం వల్ల నష్టపోయేది ప్రొడ్యూసర్లు మాత్రమే కాదు, ఎన్నో వందల కుటుంబాలు. ఛా, నీలాంటి వాడి వల్ల రోడ్డు మీదకి వచ్చేస్తున్నారా. సినిమా అంటే కొంతమందికి ప్యాషన్ అయి ఉండొచ్చు, కానీ అది చాలామందికి ప్రాణం. అయినా నువ్వు చెప్తే జనాలు పైరసీ చూడడం ఆపేస్తారా? రిలీజ్ అయిన సినిమాలు ఎక్కడ దొరుకుతాయో అందరికీ తెలుసు. ఒక్కడైనా కంప్లైంట్ ఇస్తున్నాడు ఎక్కడ దొరుకుతాయో? లేదు, లంచ చస్తేనే మంచం విరుగుతేనే అన్నట్టు ప్రతి వాడు సినిమా దొరికిందా చూసేసామా అంతే. కోటేసుకుని ఒక రేంజ్ ఉన్నోడు చెప్తేనే గూగుల్లో దొరికే కోటుకున్నంత వాల్యూ ఇస్తారు ఈ జనాలు. అలాంటిది సినిమా. 100 మందిని మార్చడం నా లక్ష్యం కాదు, 100 మందికి చెప్పడం నా లక్ష్యం. మారతారా లేదా అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. అయినా చిన్నప్పటి నుంచి నేను చాలా మంచి బ్రెయిన్ రా, కానీ దాన్ని కరెక్ట్ వేలో వాడట్లేదు. వాడడానికి ఇంకేముంటుందిలే, పోలీసులు మొత్తం క్లియర్ చేసేస్తారుగా. ఇంకేంట్రా నారదా, డేటా ప్రొడ్యూసర్కి ఇచ్చేసావు, వాళ్ళు హ్యాపీ. నాకు చిన్నప్పటి నుంచి ఏదో మిషన్ చేయాలని ఉండేది, నాకు రోల్ ఇచ్చావు, నేను హ్యాపీ. మరి నీ సంగతి ఏంటి? ఏముందిరా, నా కోసం అక్కడ నా రాధ వెయిటింగ్, వెళ్ళి రాధని సెట్ చేసుకోవాలి అంతే. ఓకే. హలో డిటెక్టివ్ నారదా. ఎస్. మీరు ఇంపార్టెంట్ కేసు ఒకటి సాల్వ్ చేయాలి. లొకేషన్? కుల్ధారా, రాజస్థాన్. కుల్ధారా? ఐఎమ్ ఆన్ మై వే. రే, కుల్ధారా ఏంట్రా? అది చాలా వైల్డెస్ట్ ప్లేస్ కదా. లెట్స్ గెట్ ఇన్ టు సమ్ యాక్షన్. ఆల్ ది బెస్ట్ రా.